తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యమని గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడు ముందే ఉంటామని ఆయన హెచ్చరించారు. ఎంతమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచంద్రరావు అన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతో సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి ముగించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వ సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ 1000 ఓట్లు వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ముందు మన వాళ్ళు టపాకాయలు కాల్చేస్తున్నారు, బాగా ఎగురుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అరే గెలిచింది మేమైతే వాళ్ళ టపాకాయలు కాలుస్తున్నారని అడిగారు. అయితే ఒక జనసంఘ్ కార్యకర్తను పిలిచి ఏమైనా గెలిచింది మీరు పటాకాయలు ఎందుకు కాలుస్తున్నారంటే, సార్ పోయిన ఎలక్షన్లో మాకు 300 వచ్చినాయి, ఈసారి మాకు 1000 ఓట్లు వచ్చినాయి, అందుకే పటాకాయలు కాలుస్తుందని చెప్పారు. అటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఇదే తెలంగాణలో మనం 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగెట్టు పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. మేము బస్సులలో ప్రయాణం చేసి కరీంనగర్ లాంటి, ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చీఫ్ గెస్ట్ ఉండే మెట్పల్లి జూనియర్ కాలేజ్లో, నేను మెట్పల్లి బస్సులో పోయి హైదరాబాద్ నుంచి కరీంనగర్ దిగి కరీంనగర్ మెట్పల్లి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షికారి విశ్వనాథన్ గారు మీరు మన కాలేజీ మాట్లాడినప్పుడు అటువంటి పరిస్థితిలో మనం విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు. డిఎస్పీ రెడ్డి గారు, చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి, ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడుగా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పారు, సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకు పెరిగిందంటే, నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నెక్సలైట్లు రోడ్డు మీదకి తీసేసి గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితేంది, మే చంద్రారెడ్డి అయితేంది, అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు. అక్కడ నెక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు. అక్కడ